ఏం చెప్పంటావురా నా సమస్యలు? ఏం ట్రై చేసినా లైఫ్లో నేను సక్సెస్ కాలేకపోతున్నా. ఏమైంది? ఏం చేయాలో అర్థం కావటం లేదు. సరేరా, నేను ఫైనల్గా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నాను రా. ఇంత చిన్న మ్యాటర్కి ఊరు వదిలేసి వెళ్ళిపోతా అంటున్నావు కదరా, మేమున్నాం కదరా నీ పరిష్కారం తెలిసేకి. నాకు తెలిసిన ఒక బాబూజీ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్దాం. ఇలాంటివన్నీ నేను నమ్మను రా, బాబూజీలు అన్ని. పోదామా? ఇందాక చెప్తున్నావు కాబట్టి ఒకసారి చూద్దాం. బాగా చెప్తాడు, మంచిగా బాగా చెప్తాడా? ఇలాంటివన్నీ ఇప్పుడుగా నమ్ముతున్నారా? నమ్ముతారు. ఏంటి నమ్మరు? పరిష్కారం దొరుకుతుందంటావా? దొరుకుతుంది. సరేరా, ఒకసారి నీ మాటని చూద్దాం. Yeah, come on! Yo, baby! స్వామి అతనే చూడరా బాబాజీ. తనా? చూడరా, స్వామీజీ ఇక్కడే ఉన్నాడు. ఎక్కడో హిమాలయాలతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది లైన్ లో ఉన్నారు. అవునా? నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెమన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండ తింటానావా? అవునరా, నువ్వు చెప్పిండేది కరెక్టే. స్వామీజీ ఇక్కడుండి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. చాలా పవర్ఫుల్ ఉన్నట్టున్నారా స్వామి? బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? స్వామీజీ వచ్చేసాడు. బాబాకి జై, జవాకి జై, జవాకి జై. ఇందాక వచ్చిన బిడ్డ ఏడేనైనా బ్రో, నువ్వు డ్యామ్ లో పోయింటే అప్పుడు టైం ఉందని వెళ్ళిపోయాను బ్రో. ఆ బిడ్డ ఓపికతో లేలేకపోయి ఆయన సమస్య కోసమే ఎక్కడో హిమాలయానికి పోయి ఆయన సమస్య తేల్చడానికే ఇంతసేపు పోతే ఆ బిడ్డ లేకోకుండా పోయాడు చివరి క్షణంలో. శిష్యా బ్రో, మరి ఈ బిడ్డలు మా స్నేహితులు నేను కడవడానికి వచ్చారు గురు. ఎందుకు వచ్చారు నాయనకి? స్వామి, నా సమస్య. ఏమి సమస్య బిడ్డ? ఎవరి సమస్య? లేకపోతే భార్య సమస్య, లేకపోతే ఉంచుకునే దాని సమస్య, లేకపోతే నువ్వు ఎవరినైనా కొట్టినావా, వాళ్ళు వచ్చి నిన్ను కొట్టినారా? రాత్రి కళలు వస్తాయి స్వామి. ఆ కళలు నెరవేర్చాలంటే ఏం చేయాలా స్వామి? మమ్తిక్ బాబాకి జై, మమ్తిక్ బాబాకి జై. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. ఏమి చేసినావు బిడ్డ? ఈ చిన్న వయసులో ఇంత సమస్య వచ్చింది. కళలు ఒక రకమైన కళలు వస్తాయి స్వామి. ఆ కళలు నాకు నెరవేర్చే చాలు స్వామి. ఏ కళలనైనా అవి నాకు ఒకటూ వివరించు. నా కళలో కట్టలు డబ్బులు కనబడుతున్నాయి స్వామి. నిద్రపోతే ఫుల్ కట్టల వర్షం కురుస్తాను స్వామి. లాస్ట్ కి బాత్రూమ్ లో దొడ్డే కూర్చున్నప్పుడు గానీ బకెట్ నిండాగా చిల్లరే కనబడుతుంది. ఏనా నీ సమస్య? ఆ కళలో నాకు నెరవేర్చే చాలు స్వామి. అసలు ఎక్కువైపోయినాయి స్వామి ఫ్రెండ్స్ సమస్యలు. దానివల్ల నేను ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఆ రోజు ఒక ఏడాది అంతా నువ్వు బట్టలు లేకోకుండా తిరిగింటే అడివంతా నీకు ఈ వరం ప్రసాదించిన నేను నీకు కనపడేదట్టు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? ఈ రోజు నువ్వు ఎవరైనా ఎవరిని భక్తాదులు తోలుకొని వస్తా అంటే నాకు ఇది నచ్చలే బాబా. వద్దు వద్దులే గురు. బాబా బాబా క్షమించి బాబా, బాబా క్షమించి బాబా. రా బాబా, రా బాబా, రా. బమ్జీ బాబాకి జై, బాబాకి జై, బమ్జీ బాబాకి జై. బాబా వచ్చినావా? బాబా క్షమించు బాబా. పంచిక్ బాబాకి జై. పిలిచినావా నాయన? వీళ్ళ సమస్య చేయాలా వద్దా? చేయండి స్వామి, చేయండి స్వామి.
చెప్పురా నువ్వు కానీ మీ స్వామికి. వీళ్ళ సమస్య కోసమే పోయినాను నాయన, ఈ సమస్య కోసమే పోయి ఆ హిమాలయాల్లో పోయి అక్కడ మాట్లాడుకొని ఆ డబ్బు మీకు వస్తాదా రాదా, ఆ డబ్బు నిజమేనా అని కనుక్కుండేకి పోయినాను నాయన. చెప్పండి స్వామి, ఆ డబ్బులు వస్తే 80% మీకే ఖర్చు పెడతాను స్వామి, మీకి మీ శిష్యునికి. విశాల్ బ్రో వారికైతే ఈ డబ్బు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ ఈ పిల్లోని ఉన్నాడే, ఈ కన్ను 2 తీసుకొని వేసుకొని నీ కన్ను అతను వేసుకోండి, వేసుకొని ఆ కళను నువ్వు కనంటే ఆ డబ్బు ఎక్కడొస్తుందో పోయి మనం ఆ డబ్బు తీసుకొని అతనికి 20% ఇచ్చి మనం 80% తీసుకున్నాం మనం. వంశీ బాబాకి జై, వంశీ బాబాకి జై. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. సరే మీరు వెళ్ళిపోండి, రాత్రి వచ్చి మీ కళ్ళు తీసుకుని వెళ్ళిపోతా. ఏంటి మమ్మీ ఎవడీడు? దొంగలు ఉన్నట్టున్నారా? పవర్ఫుల్ మాయమైపోయినారా? డాడీ పోయినారా? హిమాలయాల్లోకి పోయినారా? రే బాబా ఏందిరా అలా మాయమైపోయినాడు? అసలు నాకు ఏంది అర్థం కాలేదురా. నాకైతే నైట్ కళల్లో డబ్బులు అవన్నీ కనబడుతూనే ఉన్నాయిరా. అవునా, నీకు అర్థం కాలేదా? వాళ్ళు మన లాంటి వాళ్ళతో కొద్దిసేపేరా మాట్లాడేది. రే బాబాకి ఇంకోసారి కలుద్దాం రా. బాబా ఎప్పుడెక్కడ ఉంటాడో తెలియదురా. అవునా? రే వాళ్ళు నీకు బాగా తెలుసు కదరా బాబా. అవునరా. మరి ఫోన్ చేసి కనుక్కోరా ఎక్కడున్నారో. అవునారో నెంబర్ ఇప్పించుకున్నా కదా, ఎక్కడుందో ఏమో. హలో చిన్న బాబానా మాట్లాడేది? అవును, మీరెవరు? మేము మొన్న వచ్చిన వాళ్ళం బాబా. అదే బాబా, బాబా కలుద్దామని. బాబా ఎక్కడుంటాడో నాకు కానీ తెలియదు, అంతకి మీరెవరు? మొన్న వచ్చిన వాళ్ళం బాబా, బాబాని కలవాలనుకుంటున్నాం. సరే ఇక్కడ రాండి, అందరూ కలిసి పిలుద్దాం. అవునా బాబా, వస్తున్నాం. అందరూ కలిసి పిలుద్దాం. బాబా 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 బాబా. బాబా వచ్చేసాడు. జై జై గురు. ఓ గురు, ఎందుకు పిలిచావు శిష్యా? బాబా వీళ్ళకి ఏదో చెప్పా కదా, వీళ్ళు వచ్చారు. ఏమి నైనా వచ్చారు ఇట, నన్ను ఎందుకు పిలిచారు? బాబా మొన్న డబ్బుల పరిష్కారం గురించి చెప్తున్నారు కదా, దానికోసం మీకు పిలిచినాము. చెప్పురా బాబా. ఆ విషయం కోసమే వచ్చారా, వేరే దానికి నన్ను ఏమన్నా పిలిపించారా? లేదు బాబా, డబ్బుల విషయం. డబ్బుల విషయమేనా? డబ్బుల విషయమే బాబా. శిష్యా గురు వీరి కోసమే ఈ నెల అంతా మన ప్రపంచం తిరిగి హిమాలయాల్లో కొన్ని వేరే దేశాలకి, ప్రపంచాలకి, రాజ్యాలు వెతికి 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 ఇతని సమస్య కోసం పోతే, నాయనా నీ పేరేం పేరు? నా పేరు లాలు. లాలు సమస్య కోసం పోతే ఇతని సమస్య ఏమంటే, ఇతను నిద్రించేటప్పుడు వజ్ర వైడూరాలు, మణి మాణిక్యాలు, కొన్ని వేల సంవత్సరాలు కలిగి ఉండే బంగారు ఇతనికి కలలోకి వస్తుంది నాయన. వస్తుందో లేదో అడుగు. వస్తాందా? ఏమి నాయనా నేను చెప్పిండేది నిజమేనా? అవును స్వామి, నిజమే స్వామి. నిజమేనా? చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టు. ఏందిరా బాబా వజ్రాలు మాణిక్యాలు అంటున్నాడు? అవునరా, అవన్నీ నిజమేరా. వాళ్ళు నాకు ఒక మాట కూడా చెప్పలే కదరా. రే ఇవన్నీ నా కళలో కనబడుతున్నాయిరా, నీకు చెప్పడం మర్చిపోయినాను, దానికోసం వచ్చిండేది. రంచి కూర్చో. వంశీ బాబాకి జై, వంశీ బాబాకి జై, వంశీ బాబాకి జై. ఇప్పుడు ఏం చేద్దాం బాబా? శిష్య బ్రో ఇప్పుడు ఏమి చేద్దామంటావా? ఒక్క 2 నిమిషాలు నన్ను ఏమే గానీ మాట్లాడకు. నేను అది మనం ఛేదించుకోవాలా లేదా అనేది ఒక్క కొన్ని గడియల్లో చెప్తా. బ్రో నీ స్నేహితుని పేరేం పేరు? లాలు. లాలు. లాలు పేరు మీద చాలా ఛేదించుకోవచ్చు, కానీ దానికి కొన్ని పూజలు చేయవలసి ఉంటాయి. కొన్ని ప్రపంచాలు దాటల్లా, కొన్ని అడవులు దాటల్లా, అవసరం వస్తే కొన్ని యజ్ఞాలు చేయవల్ల.
కొన్ని ఆటంకాలు వస్తాయి. ఏమి లాలు, ఆ మనీ నీకు కావాలా? కావాలా సార్? ఆ మనీ కావాలంటే ఒక్కరితో అయ్యేది కాదు, నీతో పాటు నీ స్నేహితుడు కానీ వెంటంటే నడచాలి. నడుస్తావురా నువ్వు నా కోసం? నడుస్తావు కదా? అర్ధరాత్రి అమావాస్య రోజు అడవిల్లో ప్రయాణించాలి. అవసరమైతే సప్త సముద్రాలు దాటాలి, కొన్ని ప్రపంచాలు దాటాలి, కొన్ని వేరు అగ్ర ప్రపంచాలతో యుద్ధముగాని చేయాలి. దీనికి మీరు సమ్మతమే అయితే ఆ మనీని నువ్వు దక్కించుకోవచ్చు. శిష్యా బ్రో, ఏమి చేద్దామంటావు? బాబా ఒక్క నిమిషం మనకి టైం ఇస్తారా? శిష్యా బ్రో, ఒక 10-15 నిమిషాల్లో మళ్ళా ఇచ్చటికి వస్తాను. హిమాలయాలో కొద్దిగా పని ఉంది, చూసుకొని వస్తాను శిష్య. బాబాయ్ మాయమైపోయినాడు. బాబా ఎక్కడికి పోలేదు, హిమాలయకు పోయినాడు, వస్తాడు. నిధుల కోసం కొన్ని సముద్రాలు, కొన్ని నదులు, కొన్ని అడవులన్నీ దాటేసిపోవాలంటరా. ఇంకొకటి నాతో పాటు నువ్వుగానే ఉండాలంటరా. సరేలేరా, వస్తాలేరా. బంగారు ఆభరణాలు, వజ్రాలు, మాణిక్యాలు వస్తాయి కాబట్టి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? ఇలా చేద్దాం చిన్న బాబా. చెప్పండి బాబా, మీరేం భయపడకండి, అంతా బాబా ఉన్నాడు. బంజిక్ బాబాకి జై, బంజిక్ బాబాకి జై, బంజిక్ బాబాకి జై. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. బాబా వస్తాడు. శిష్య గురు మాట్లాడుకున్నారా? అవును స్వామి, మాట్లాడుకున్నాము. మేమైతే అంతా సిద్ధంగా ఉన్నాం స్వామి. స్వామి ముందే మాటిచ్చినాం కదా స్వామి, 80% మీకు, 20% మాకి. ఇది కఠోరమైన పూజలు ఉంటాయి, యజ్ఞాలు ఉంటాయి, దయ్యాలతో యుద్ధాలు ఉంటాయి. కఠోరమైన అడవిలో ప్రయత్నించాలి మనము. ఒక ఏడాది వరకు పడుతుంది. చొప్పినవన్నీ చేయాలి మీరు. ఒకవేళ చేయలేరనుకో భస్మం అవుతారు. సరే స్వామి, చేస్తాం స్వామి. 80% మీరు తీసుకుంటారు కదా స్వామి, మీరే కొంచెం చేయండి. 20% మేము తీసుకునేది, ఆ తగ్గట్టుగా మేము చేస్తాం స్వామి. ఇది అంతా నా చేతిలో ఉంది. మీకు ఈ మనీ ఖచ్చితంగా చేతిస్తాను, మీరు నా మాట ఏంటి? బంజిక్ బాబాకి జై, బంజిక్ బాబాకి జై, బంజిక్ బాబాకి జై. బాబా రేపటి నుంచే మన ప్రయాణము. ఓకే బాబా. ఈ రోజు నుంచి కఠోరమైన దీక్షలు ఉంటాయి. నీకు ఒక పని అప్పచెప్పుతా. సరేలే బాబా, మీరు ఎట్లా చెప్తే అట్లే బాబా. శిష్య బాబా, ఒక్క 3 రోజులు నువ్వు శ్మశానములో నిద్రించాలి. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. ఓకే బాబా, చేస్తాలే బాబా. అంతేకాకోకుండా ఒక ముసిలి అవ్వ ఎమక ఒకటి, ఒక ముసిలి తాత ఎమక ఒకటి, 2 ఎమకలు 3 రోజులు నువ్వు నిద్రించి ఆ ఎమకలు తీసుకొని మరలా ఇక్కడికే రావాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బాబా నేను పనుకోలేను బాబా శ్మశానంలో. సరే తీసుకోనైనా. ఏంది బాబా? ఇది ఒక నిమ్మ పండు. నువ్వు శ్మశానంలో పనుకుండేటప్పుడు కాళ్ళ కింద పెట్టి పనుకో. ఇది సరే బాబా, నువ్వు ఉన్నావు కదా బాబా. బాబా ఏంది బాబా, చాలా ఎర్రగుంది నిమ్మకాయ ఇది. లే శిష్య, ఇది నిమ్మకాయ కాదురా, హిమాలయాల నుంచి పీక్కొని వచ్చిన నిమ్మకాయ ఇది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల ఎర్రగైంది శిష్య. ఇది నేను చూడలే బాబా. ఇది ఎక్కడ పెట్టుకోవాలా బాబా? ఇది ఒక కాళ్ళ కింద పెట్టుకోరా. నీకు ఏ దయ్యాలు రావు, ఈ భూతాలు రావు, కొన్ని శక్తులు కానీ నీకు ఏవి తాకవు. ఈ 3 రోజుల లోపల నువ్వు ఆ ఎముకలు తీసుకొని మరలా ఇక్కడే రారా శిష్య. ఇక నాకు సెలవు. ఎందుకు బాబా? హిమాలయాల నుంచి నాకు పిలుపు వచ్చింది, ఇక నాకు సెలవు. బాబాకి ఏందిరా బాబా, అవ్వ ఎముకలు తెమ్మన్నాడు, తాత ఎముకలు తెమ్మన్నాడు. అయ్యే పనేనా ఇది? రే మనం ఏం చేసేదేం లేదు. బాబా వచ్చేసి చిన్న బాబాకు అన్ని ఉప్పే చెప్పిపోయినాడు. అన్ని చిన్న బాబానే చూసుకుంటాడు. అంతేగా అంతేగా. అవ్వ ఎముకలు తేమన్నాడు, తాత ఎముకలు తేమన్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను చౌదరి గారు క్షమించరు. నేనేం చేయాల? ఎక్కడున్నాయా అవి? నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. చూస్తే ఇది ఇచ్చిపోయినాడు, దీన్ని చూస్తే యాపిల్కాయ ఉంటుంది, దీన్ని నిమ్మకాయ అంటారా? ఒరే ఏటోడు చెప్పింది పూర్తిగా వినవే. ఏమో పోతన్నా. బంజిక్ బాబాకి జై, బంజిక్ బాబాకి జై, బంజిక్ బాబాకి జై. అవ్వ సమాధి ఎక్కడుందో, తాత సమాధి ఎక్కడుందో.
ఒక్క చోట కనపడుతుంది. నువ్వు సూపర్ రా. బుమ్చిక్ బాబా, ఎలాగైనా ఇప్పుడు నేను ఇక్కడ పనుకుంటాను. బాబా నువ్వు చెప్పినా కరెక్టే బాబా. ఇక్కడ చాలా దెయ్యాలు కనపడుతున్నాయి. పనుకోలేను బాబా. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. నా చేత కాదు బాబా. రా బాబా, రా బాబా, రా బాబా, రా బాబా, రా. శిష్యా ఎందుకు పిలిచావు శిష్యా? బాబా నేను ఇక్కడ ఉండలేకపోతున్నా. ఎందుకు? ఇక్కడ దయ్యాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడున్నాయి? అదిగో. శిష్యా నీకు ఒకటి ఇచ్చాను కదరా, అది ఏది? అదే యాపిల్ కాయ. శిష్యా అది యాపిల్కాయ కాదురా, నిమ్మకాయ. ఆ నిమ్మకాయ కాళ్ళ కింద పెట్టి పనుకుంటే దయ్యాలు రావని చెప్పలేదరా? అది ఎక్కడుందిరా శిష్యా? గురు ఈడే ఎక్కడో ఉంది గురు. అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక. ఎక్కడ పెట్టావురా? తీసుకోరా, అది తీసుకుంటేనే నీకు ఇప్పుడు. ఇక్కడే ఉంది గురు. నువ్వు సూపర్ రా. శిష్యా ఓం బూమ్ బూమ్ భూతఖామి చువకా ఖాకో కచాపా యు ఇకపై ఇక్కడికి వచ్చే ప్రతి దయ్యానికి ఉంటాయిరా ఇచ్చా. ఇది ఎక్కడ పెట్టుకోవాలి? కాళ్ళ కింద గురు. పెట్టుకొని పనుకో. ఏ దయ్యం వచ్చినా గాని నన్ను స్మరించు. ఇక నేను వెళ్ళి వస్తా. పేరా గురు. ఇక రండిరా, ఏ ఆదాయం వస్తుందో రండి. ఓయమ్మా, ఓ నాయనా, ఏంది ఇది? అవ్వా నీ అమ్మకాల కోసం వస్తున్నా. అవ్వది అయిపోయింది తాత, నీ కాడికే వస్తున్నా. తాత నీది కానీ అయిపోయింది. బాబా నువ్వు చెప్పిన పని నేను చేసినా బాబా. అరే బాబాకి ఈరోజు ఏదో ఒకటి మాట్లాడాలి. ఏం చేసుకోవాలరా? నమస్తే బాబా. నమస్తే బాబా. ఏమి నాయన వచ్చినారు? అదే బాబా, ఇంకా చిన్న బాబా రాలేదా బాబా? అదే ఏమో కలిగి పంపిస్తే కదా. సరే ఒక్క నిమిషం నేను చూస్తాను. ఒక్క నిమిషం. ఏమైంది బాబా? నా శిష్యుడు కఠోరమైన 3 రాత్రులు నిద్రించి ఒక ముసిలి అవ్వ ఒక ముసిలి తాత ఎముక స్వీకరించి వస్తూ 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 ఉంటే ఒక కఠోరమైన భూత ప్రేత కాలములో చిక్కుపోయాడు నా శిష్యుడు. కానీ వానికి ఇక్కడికి రప్పిస్తా నేను. అంతకుముందు మీరు నాకు ఒక పని చేయాలి. ఆ పని ఏంటి చెప్పు బాబా. చెప్పండి బాబా, ఆ పని ఏం చేస్తాము? నా శిష్యుడేమో ఇక్కడ వచ్చేస్తాడు. అంతకుముందు మీరు నా కోసం ఒక చిన్న పని చేయాలి. 6 ఏండ్ల చిన్న బాలుడు, పెళ్లి కాని బాలుడు, 6 ఏండ్ల బాలుడిని మీరు కానీ తోలుకొని వస్తే. 6 ఏళ్ల పిల్లోడు అంటున్నాడు బాబా. ఎందుకు బాబా 6 ఏళ్ల పిల్లోడు? ఎందుకంటే ఆ చిన్న బాలుడు పూజ, ఒక చిన్న పూజ ఉంది. ఆ చిన్న పూజ చేస్తే మనము ఇక ఆ నిధి కోసము వెళ్ళొచ్చు. ఆ చిన్న బాలుని మీరు తోలుకొని రండి.
ఒక చిన్న పూజ ఉంది. ఆ పూజ కానీ జరిపించేస్తే మనం ఆ నిధిని సేకరించచ్చు. మీరు ఆ పని చేయగలరా? ఒక చిన్న బాలుని తోలుకోగలరా? మీరు ఆ బాలుని తోలుకొని వచ్చేక ముందు నేను నా శిష్యుని ఇక్కడ పిలుచుకొని వస్తాను. ఎందుకంటే వాడు ఆపదలో ఉన్నాడు. వారిని నేను అక్కడ పోయి వారిని తోలుకొని వచ్చి ఇక్కడ వచ్చే లోపల మీరు ఒక చిన్న బాలుని 6 ఏళ్ళ బాలుడు, పెళ్లి కాని బాలుని ఇక్కడ తోలుకొని రావాలని. ఎందుకు బాబా 6 ఏళ్ళ పిల్లోడు? ఆ పిల్లోడికి ఏం కాదు కదా. ఏవి కానీ బాబా లేడా ఆమెకే? మిమ్మల్ని నమ్ముకునే కదా. కేవలం ఆ బాలునితో చిన్న పూజ ఉంది, ఒక చిన్న పూజ. దేవతలు మొదటి పూజ చేయాలంటే చిన్న బాలుళ్ళు చేస్తేనే, చిన్న పిల్లోళ్ళు చేస్తేనే ఆ పూజ ఎక్కుతుంది. మీరు ఆ పని కానీ చేసుకొని వచ్చే లోపల నేను తిరిగి నా శిష్యుడు వచ్చి నా స్థానంలో వచ్చి కూర్చుంటాను. సిద్ధమేనా? మీరు వెళ్ళి వస్తారా? ఈ రోజు రాత్రి లోపల మీరు పిలుచుకొని రావాలి. ఎందుకంటే రేపు రాత్రి కంతా మనం సముద్రంలో పూజ చేయాలి. సరే బాబా, తీసుకొద్దాం ఫస్ట్. ఏరా బాబాజీ, చూస్తే 6 ఏళ్ళ పిల్లోనికి పిలుచుకొని రామన్నాడు. మనకి ఇప్పుడు 6 ఏళ్ళ పిల్లోడు ఎక్కడ దొరుకుతారా? దొరకరాదా? ఏడో దొరుకుతారు. కూర్చున్నారా కొంచెంసేపు? ఆడ కూర్చున్నారా కొంచెంసేపు? దొరుకుతారా? ఏడో ఒకటి ఎవరోడు దొరికితే పిలుచుకోవచ్చు కదా. అంతే, కూర్చుంటే కొంచెంసేపు ఎవడో ఒకటి వస్తాడు. సరే బా, కూర్చున్నాం బా. సరే ఈడ కూర్చున్నాము, ఎవరో వస్తారు. వస్తాడంటావా? సర్లే కూర్చోవచ్చు కదా. ఇప్పుడు ఆ పిల్లోడు దొరికితే మన పని అయిపోయినట్టేరా. ఆ పిల్లోడికి ఏం చేయడంటారా బాబా? నేను భయపడితే ఏమన్నా చేస్తాడేమో అని. ఏం చేయడంట, జస్ట్ పిలుచుకొని రా అన్నాడు అంతే. పిలుచుకొని రా, పిల్లని చేత్తో ఏందో పూజ చేయాలంట అంతే. ఆడుంటాడు రా, ఆడు చూడరా ఒకసారి. రావుడు రే, కరెక్ట్ సరిపోతాడు రావుడు. పిలిచిపోదామా? చూద్దామా? ఉండు వస్తున్నాడు. రే 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 రే, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సరిపోతాడు రావుడు. ఏనా నేను పిలిచినారంట? ఏమే అంతే? ఏం పని మీకు? ఏం లేదు, రారా రారా మాట్లాడదాము. అంతే మీకేం పని? ఏం పని లేదు, రా. సార్కున్నాడు. ఎన్నో క్లాస్ రా నువ్వు? ఎన్నో క్లాస్? 4వ క్లాస్. 4వ క్లాసా? ఇక్కడ కూర్చో. ఏం పేరు నీ పేరు? నా పేరా రుత్విక. సాయి. సాయి సాయి సాయినా? సాయి. రిజల్ట్ స్కూల్. ఏం లేదురా, ఊరినే పిలిచినాము. మా ఇంట్లో మా పిల్లడు ఉన్నాడు, అస్సలు వాడు ఏం తినడం లేదు. బిర్యానీ తెచ్చిపెట్టినాము, స్వీట్స్ అన్నీ తెచ్చిపెట్టినాము, వాడు తినడం లేదు. ఆడుకునే పిల్లలు ఎవరు లేరురా. నువ్వు వస్తావా ఏమన్నా? మనతో ఆడుకోవచ్చు. అట్లా నువ్వు కానీ బిర్యానీ అవన్నీ తినొచ్చు, ఐటమ్స్ బాగున్నాయి. బిర్యానీనా? అవునరా. ఎక్కడన్నా? ఇక్కడే మా ఇంట్లో. అన్న ఏమేమి పెట్టావు అన్న ఇంట్లో? చాలా ఉన్నారా వస్తువులు తినేటివి. ఏందన్నా బిర్యానీ తినిపిస్తారని ఎక్కడికో పిలుచుకొని వచ్చినారు? ఎక్కడ లేదురా, చెప్పులు బాబా ఉన్నాడు, చెప్పులు. నమస్తే చెప్పు బాబాకి. రే ఏందన్నా బిర్యానీ తినిపిస్తారని ఎక్కడికో పిలుచుకొని వచ్చినారు? నమస్తే చెప్పురా బాబాకి. చెప్పురా. ఏంటి మమ్మీ ఎవడీడు? సాంప్రదాయిని సుప్పిని సుద్దపు. రే నమస్తే చెప్పురా బాబాకి. నమస్తే చెప్పురా బాబాకి. ఎవరన్నా ఈయన ఎర్రకర అని టవాలన్నీ వేసుకున్నాడు? బాబారా. బాబానా? అన్నా బాగా నాకు బిర్యానీ ఇప్పిదు. బాగా పదంపా. కొంచెం బిర్యానీ అన్ని తినిపిస్తాను. నమస్తే చెప్పు బాబాకి. పదన్నా బాబా కాదురా. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ నమస్తే బాబా. పిలిచికొచ్చినారా నాయన? ఏడి చేలు చూపి. సరైన పిల్లగానే పట్టకొచ్చినారు మీరు లల్లు. ఇక మేము సిద్ధమే. ఏం పేరురా నీ పేరు? ఏం పేరు అయితే నీకేమే? నా బిర్యానీ తిప్పిద్దువు. మాట్లాడదు, అలా మాట్లాడకూడదురా. పిల్లని బాబా ఏమనుకోద్దండి. అదనేమనుకుంటారు బిర్యానీ తిందామంటే అనద్దు. గుద్దల కాలుతుంది నాకు. బాబా
పదమ్మండి బిర్యానీ తినేకి. అలా అనద్దురా ఊరుకుండు. ఏమనుకోద్దాను బాబా చిన్నపిల్లడు. అతనే వరకుంటారు. పదండి బిర్యానీ తిన్నాం లేండి. రుచి పుండ్రా నువ్వు. సరేలే నాయనా, నువ్వు తిందువులే, నేను తినిపిస్తాలే నీకు నాయన. ఒక్క 10 నిమిషాల వరకు ఏమీ మాట్లాడుకోకుండా ఉండురా, నేను నీకు తినిపిస్తాను. తినిపిస్తావా? నీ నమ్మకం ఎవరైనా పెట్టుకుంటారు? ఒక్క 5 నిమిషాలు ఉండురా లల్లు, ఒక్క 5 నిమిషాలు ఉండమను. ఒక 5 నిమిషాలు ఊరే ఉండరా. చిన్న బాబా ఇది స్వామి. చిన్న బాబా రాలేదా స్వామి ఇంకా? 5 నిమిషాలు ఏంది? నాకడైతే ఏమైతుంది? పాండి బిర్యానీ తిన్నామా? అరసద్దురా బాబారా. దొంగ బాబా వాళ్ళని మీరు మీరుగా ఏంది ఏమిది నువ్వు దొంగ బాబా అంతా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మళ్ళీ దానికి పాలేగాళ్ళు. ఒక్క 10 నిమిషాల వరకు ఏమీ మాట్లాడుకోకుండా ఉండురా, నేను నీకు తినిపిస్తాను. బాబా చిన్న బాబా బాబా వీడు పోతాడు, వదిలిపెట్టి రావాలా? వీనికన్నా ఇంకో డబ్బులు నాకు కొడుకున్నాడు బాబాగాడు. వీడిని తక్కువపోయినా కానీ ఇంకో బాబాగాడు కూడా ఉన్నాడా? ఏం మాట్లాడుతున్నావురా? ఊరుకుంటా బాబారా. అలా అనకురా. సరేలే, వీడు చాలా ఆకలితో ఉన్నాడు. వీరిని పూజలు చేయించుకొని వీని యథాస్థానం లేకే పంపిస్తాను. వీడిని ఓం జమారక బాబా చాక జో జో బాబా జో జో బాగా బాగా జరగాలి, ఆటంకం లేకుండా జరగాలి. ఈ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చినాడో అక్కడికి వెళ్ళిపోవాలి. బాగా పూజలు జరిపించి అమ్మ తల్లి మాత పట్టురా, నువ్వు ఎక్కడికి వచ్చినావు అక్కడికి పోతావు. ఏంటి చీమలు కూడా పెట్టే మైదం పిండా? ఏంటి రే, నువ్వు ఎక్కడికి వచ్చినావో అక్కడికి పోతావు. లాలు వానికి చెప్పు. నువ్వు ఎక్కడికి వచ్చావు అక్కడికి పోతావు. చీమలు కూడా ఇదికోదం పిండా. మొక్కురా బాబాకి మొక్కురా. దొంగ బాబు ఏ ముక్కుంటావు? లే అట్లా అనద్దురా, మొక్కురా. ఇప్పకేమన్నా వసంత శైలి కోపం వస్తుందా? అలా అనకురా. అట్లా అనద్దురా బాబారా. బాబా దొంగ బాబా. అమ్మయ్యా వచ్చేసిన నాయనా. ఆ బిర్యానీకి ఒక దండము, వాళ్ళకి ఒక దండము. నేను ఈ జన్మలో ఒకసారి బిర్యానీ కూడా ముట్టుకోను. ఇప్పుడే మమ్మీ ఎందుకు చేసిన పోయి తింటాను. వాడిని మీరు ఎక్కడ పిలుచుకొని వచ్చినారో అక్కడికే పంపించేసినాను. ఎందుకంటే ఇక్కడ పూజలు అయిపోయినాయి వానితో. ఇప్పుడు మనం సముద్రం దగ్గరికి పోదాం. అక్కడ పోతే అక్కడికి చిన్నబాబా వస్తాడు. అక్కడే మన పూజలు. సరే, మీ ఇద్దరు ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. మనం ఎక్కడికి పోవాలనుకున్నామో అక్కడికి వెళ్ళిపోదాం. రాత్రి చీకటి వేళ అవుతుంది. అందరూ ఒక్క నిమిషం 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి అంతే. తెరవండి. ఇదే మన సముద్రం. ఇదే దీనిలోనే ఉంది నిధి. చిన్న బాబా ఏంటి బాబా? చిన్న బాబా ఇంకా రాలేదా? ఒక్క 2-3 నిమిషాలలో ఇక్కడ ఉంటాడు చిన్న బాబా, నా శిష్యుడు. ఏమిరా శిష్య, ఎలా ఉంది ప్రయాణం నీది? అంతా నువ్వే బాబా. బంజిక్ బాబాకి జై, బంజిక్ బాబాకి జై. ఏవిరా ఎముకలు? బాబా ఎముకలు మట్టిలా మారిపోయినాయి బాబా. సరే శిష్య, మనకి కావలసినది ఇదే. నేను ఎముకలు తెమ్మంటే మనోడు ఎముకలకు ఉండే మట్టే తెచ్చినాడు. నా శిష్యుడు అనిపించుకున్నాడు. ఇలా పెట్టండి, మీరు పెట్టండి, ఇలా పెట్టండి. నువ్వు పెట్టరా శిష్య. కపాలి కండ్రే కపాలి కండ్రే కమాలి కండ్రే చుమాలి చండ్రే ఆవాయామి. కనపడుతుందా? అదిగో నిధి, అదిగో నిధి. ఆ నీళ్ళల్లోనే ఉంది నిధి. అక్కడ ఉంది. దగ 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 మండుతుంది. బంగారు వలి, కోహినీరు వజ్రం వలె మండుతుంది. ఇక మనం పోయి ఒక 6 అడుగులు 10 అడుగులు పోయి బంగారు తీసుకొని వస్తాము రండి. సరే బాబా. సరే, ఇక లేయండి. వచ్చేసినారా? సరే, మనసులో ఈ నిధి మీరు తీసుకున్నాక మీరు కొట్లాడేది కానీ గిట్లాడేది కానీ ఏమే కానీ చేసుకోవద్దండి.
లేదు బాబా లేదు. మీరు సరైన సరళిలో నడుచుకోవాలా. సరే బాబా. నీకు ఎక్కువ వచ్చిందని వీనికి ఎక్కువ వచ్చిందని నీకు అసూయ జరగకూడదు. లేదు బాబా, లేదు ఎట్టు పరిస్థితిలో మీ ఇద్దరికి ఏదన్నా భేదాలు వచ్చినా మరణిస్తారు. ఏం లేదు బాబా, అలా ఏం లేదు. ఎటువంటిది ఏ నిధి వచ్చినా గానీ ఈ నిధి సక్రమంగా తీసుకొని సక్రమంగా ఇంటికి వెళ్ళాలి. సరే బాబా. మీరు దారిలో అవి నాకు అదంత వచ్చింది ఇదంతా చేసుకున్నారా, ఇంకా పరమాత్ముడు కాదు కదా, నేను కాదు కదా, ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. సరే బాబా, మీరు ఎలా చెప్తే అలాగే. తీసుకోండి అయినా ఇక్కడ ఉంది, తీసుకోండి. జై గంగమ్మ తల్లి, ఈ బిడ్డలని మమ్మల్ని అందరినీ కాపాడమ్మ తల్లి. మీరు ఫస్ట్ గంగలో నుంచి బయటికి పోవండి. శిష్యా, మీరు ఏమన్నా తప్పు చేశారా? గంగాదేవి మనకి ఇది కొడుతుందిరా, గంగా మనకి ఇది కొడుతుంది. ఎప్పుడే కానీ జరగలే. వీళ్ళు ఏమైనా తప్పు చేశారా? వీరి మనసులో ఏమన్నా ఉందా? ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం అమ్మకి. అమ్మ తల్లి చెప్పరా, తల్లి మేము గాని ఏమన్నా తప్పు చేసింటే క్షమించమ్మా. మనాక మంజో గాంజాక గంజో మంజోక మంజో పఠారి గంజో ఓచోరి చకోరి చకోరి బచోరి మమ్మల్ని అందరూ కాపాడాలి. చకోడి గంగోరా మచోరి మంజోరి మీరంతా మమ్మల్ని కాపాడాలి. ఓకే చూ ఆవంతర్రామే. ఒక్క నిమిషమురా రే, నీకు ఒక చెవులో ఒక మంత్రము చెప్పుతాను, ఆ స్మరించుతాండు, నేను తీసేస్తా. ఓం కచారో గంజారి. ఇషా చేదిచ్చినామురా, సంపాదించినామురా. అమ్మా తల్లి గజార గంజోగే, గజార గంజోగే. ఇక పోదామురా శిష్యా, సాధించినామురా నిధిని. ఎట్టకేలకు శిష్యా జిందా. జై గజార గంజా, జై గజార మంజా, జై శిష్యా నిధిని సాధించినామురా. బంచిక్ బాబాకి జై, బంచిక్ బాబాకి జై. ఇదేందా ఇదే? పట్టుకోరా. ఏంది బాబా ఇది ఇలా జరుగుతుంది? దీనికి ఇంకా పూజలు ఉన్నాయిరా, గుర్తు ఉందియా? ఉంది బాబా. ఎంత చెప్పిండేది మీకు? 20% బాబా. ఎవరికి? నాకి 80% బాబా. ఓకే లాలు, ఈ నిధిని నేను ఇంటికి తీసుకొని పోయి, దీనికి ఇంకొక చిన్న శాంతి పూజ ఉంది, ఇది ఒక ఇంటికి తీసుకొని పోయి దీన్ని ఇది చేసి మీకు మళ్ళా రమ్మంటాను. ఆ రోజు వచ్చి తీసుకొని వెళ్ళండి. సరే బాబా. ఓకే. ఏంది ఇది? ఏ రా వాళ్ళు ఎటుకు వినారా బాబా? వాళ్ళు ఇద్దరా రే, వాళ్ళు అది మనకు సెట్ అవ్వలేదంట. వాళ్ళు ఏందో పూజ చేసి మనకు ఫోన్ చేస్తారులేరా బాబా. ఏందిరా కరెంట్ కొట్టింది? అవునరా, నాకు గంటరా బాబా. ఏందిరా నిధి తీసుకొని దెంగం పోయినాడు? అలా అనద్దురా. మళ్ళీ ఏందిరా? రే అది మనకు సెట్ అవ్వలేదు, వాళ్ళు వచ్చేసి పూజ చేసి నాకు ఫోన్ చేస్తారులేరా. నీకేరా ఫోన్ చేసి, నీ నంబర్ బాబాతో ఉంది కదా. నిధి తీసుకొని వెళ్ళిపోయాడు. చేస్తారులేరా బాబా. అర్థమే కాలే. ఆ పిల్లగాడు చెప్పిండేది కరెక్టేనేమోరా, దొంగ బాబాలని వీళ్ళు ఇద్దరు. లే నాకైతే నమ్మకం ఉందిరా. ఏంటి అలా అంటున్నావు? నాకు వాళ్ళకి కల్పించిండేది నువ్వే కదరా, నువ్వే అలా అంటే ఎలా రా? ఆ పిల్లోడు దొంగ బాబా అనే కదరా, వీళ్ళిద్దరు అదేనేమోరా. రే బాబా 2 రోజుల తర్వాత రమ్మన్నాడు కదరా మనకి, అప్పుడు పోయి తెచ్చుకుందాం రా, నీ వాటా నా వాటా. అవునులేరా, కరెక్టే లేరా. చిన్న బాబా తెలుసు కదరా నీకు? రే నీకు కానీ తెలుసు కదరా. తెలుసురా. మరి సర్లేరా, ఫోన్ చేద్దాం.